భార్య 8 నెలల గర్భిణి. త్వరలో తమ ఇంట్లోకి ఓ బుల్లి వారసుడు రాబోతున్నాడని ఆ యువకుడు ఎన్నో కలలు కన్నాడు. పుట్టబోయే బిడ్డతో ఆడుకోవాలని ఆతరంగా ఎదురుచూస్తున్నాడు. భార్యకు ఘనంగా సీమంతం చేయాలని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు. కానీ ఊహించని విధంగా స్నేహితుని రూపంలో ప్రమాదం ఎదురొచ్చింది. మిత్రుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఎంతకు దారితీసింది? వాట్సాప్లో చాటింగ్లు, గ్రూపుల్లో గొడవలు, ఒకరినొకరు కించపరుచుకుంటూ స్టేటస్లు పెట్టుకోవడం ఈ మధ్య పరిపాటిగా మారింది. ఒకప్పుడు స్నేహితుల మధ్య ఏదైనా చిన్న మనస్పర్ధలు వస్తే ఒకరినొకరు ఎదురుపడినప్పుడు వాటిని అక్కడికక్కడే పరిష్కరించుకునేవాళ్లు. కాని ఇప్పుడు సోషల్ మీడియాలో యుద్ధాలు చేసుకోవడంతో వారి మధ్య దూరం మరింత పెరుగుతోంది. పైగా ఇద్దరి మధ్య ఉండాల్సిన విషయం కాస్త గ్రూప్లో ఉన్న అందరికీ తెలిసిపోవడంతో చిన్న గొడవ కాస్త పెద్దదైపోతుంది. అలా ఇద్దరి స్నేహితుల మధ్య వాట్సాప్ వేదికగా సాగిన ఘర్షణ ఎటువైపు దారితీసింది? విశాఖలోని సంజీవయ్య కాలనీకి చెందిన బోర మణికంఠ యూట్యూబర్. ఎంకే హోమ్ కేర్ పేరిట వీడియోలు తీస్తూ యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. 7వ తరగతి వరకే చదివిన మణికంఠ తండ్రి చిన్నప్పుడే చనిపోగా తల్లితో కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ పెరిగాడు. అదే ప్రాంతానికి చెందిన ధనలక్ష్మిని ప్రేమించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు భార్య 8 నెలల గర్భవతి కావడంతో ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మణికంఠ ఎవరితోనూ గొడవలు పడే రకం కాదని, తన పనేంటో తాను చేసుకుంటాడని స్నేహితులు తెలిపారు. సంజీవయ్య కాలనీ నుంచి ఊర్వశి జంక్షన్కు మకాం మార్చిన మణికంఠ స్నేహితుల వాట్సాప్ గ్రూప్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. అయితే ఈ గ్రూప్లో పెట్టిన మెసేజ్ల కారణంగా మరో స్నేహితుడు సురేంద్రతో అతడికి స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అప్పట్నుంచి ఇరువురు వాట్సాప్లో మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. అయితే తల్లి వేరే పని మీద సంజీవయ్య నగర్కు వెళ్లడంతో ఆమెను తీసుకెళ్లడానికి మణికంఠ వచ్చాడు. అప్పుడు ఎదురుపడిన సురేంద్ర వాట్సాప్లో జరుగుతున్న గొడవ గురించి నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య మళ్లీ స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అంతే, సురేంద్ర ఒక్కసారిగా మణికంఠపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. గుండెలపై గట్టిగా కొట్టడంతో మణికంఠ కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితులు వారిస్తున్నా వినకుండా కింద పడిపోయిన మణికంఠను మళ్లీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ అబ్బాయి ఎంకే హోమ్ కేర్ అని చెప్పి సర్వీసు అనేది నడుపుతున్నాడు. అదేవిధంగా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా ఉంటే చేస్తాడు. దాని మీద డిస్కషన్ జరిగింది అంటున్నారు. వీళ్ళిద్దరు గొడవ పడే టైంలో ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు, ఎదురుగా ఉన్నాయి. ఒక లేడీ మేడం కూడా ఉన్నారు, చూశారు, చేతులతో కొట్టి ఇచ్చేశారు. తర్వాత సబ్సీక్వెంట్కి వచ్చేటప్పుడు నీళ్ళు కూడా పెట్టారు. వీళ్ళు మనకి అంబులెన్స్ని పిలిపించేటప్పటికి చనిపోయాడని చెప్పారు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నానని, ఇప్పుడిప్పుడే జీవితంలో ఎదుగుతున్న కుమారుడు ఇలా అర్ధాంతరంగా దూరమవుతాడని ఊహించలేదంటూ తల్లి కన్నీటి పర్యంతమైంది. చిన్న గొడవలకే చంపుకునేంతగా కక్షగడతారా అంటూ బంధువులు, స్నేహితులు బాధపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. నా కొడుకునే కొట్టేశారమ్మా, ఆడి గురి సక్సెస్ పర్వాలేదమ్మా, నా కొడుకు లేనప్పుడు ఇంకేనా గుండెలపై గుమ్ము గుమ్ము గుద్దిస్తాడంటమ్మా. ఒక రక్తం వచ్చిన దెబ్బ కూడా లేదు, గుండెలపై కొట్టేసి ఈ సైడ్ బుర్రమై కొట్టేశాడమ్మా యాదవా. మొన్న ఏ కాలేజ్ ఎరగొట్టుకుంటే నేను బాగా చేయించుకుందునమ్మా, లేకపోతే జీవితాంతకాలం పెంచుకుందును. యాదవా ప్రాణమే తీస్తాడు. ఇప్పుడు ఆ పిల్ల అలాగ ఉంది, నేను ఏ సమాధానం చెప్పాలమ్మా? కూతురు ప్రెగ్నెంట్ అండి, ఇప్పుడు 8 నెలలు కడుపుతాను ఉన్నదండి. నా కూతురికి ఏడు చెప్పాలండి. దసరా మరుసటి రోజు 4వ తారీఖున పెళ్ళి అయ్యిందండి. నా కూతురికి ఇప్పుడు ఏం చెప్పాలమ్మా? నా కూతురికి వీళ్ళకి వాట్సాప్ గ్రూపులో ఏదో సంబంధం లాస్ట్ టైం కూడా అలాగే జరిగిందిరా. ప్రతిసారి నీకు ఇదే చాలా కోసం ఏదో మాట కుర్రల మాటలు వచ్చింది. హ్యాండ్లింగ్ చేసుకున్నంత రాలేదు మేడం స్టార్టింగ్ అయితే. తర్వాత మాట వచ్చి నీకు ఇది అయిపోతుందని మనోడు తాగేసి ఉన్న దీంట్లో మరి ఎక్కడ డిస్టర్బెన్స్ అయిందో తెలియదు మేడం. అయ్యింది
సురేంద్ర అనే పర్సన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు. హ్యాండ్లింగ్ చేసుకుని ఫస్ట్ లెఫ్ట్ రైట్ వేసినట్ట ఇతను హ్యాండ్లింగ్లో ట్రిప్ అయి పడికింది. డ్రింక్లో ఉన్న కూడా అన్కాన్షియస్ అయిపోవడం వల్ల మనోడు కాలు తాటలతో కొట్టేయడం అన్నీ. అప్పటికి దీని అగుబూరు లాక్కున్నాడు. అగుబూరు లాక్కుండా మేము హార్ట్కి పుషింగ్ ఇచ్చి వాటర్ కొంచెం హెడ్ మీద వేసి కొంచెం కూల్ అవుతున్న హెడ్ మీద వేసి వెంటనే అంబులెన్స్కి పోలీసు వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ అంబులెన్స్ నుంచి వచ్చిన లేడీ మేడం వచ్చిన డెత్ అని చెప్పారు. స్వల్ప వివాదంతో క్షణికావేశంలో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు జైలు పాలయ్యారు. ఓ తల్లికి కుమారుడు దూరం కాగా పుట్టబోయే బిడ్డను చూడకుండానే తండ్రి కన్ను మూశాడు.